గవర్నమెంట్ ప్రారంభించింది. దాని పేరు కూడా మేము మారుస్తలేం, కానీ కొనసాగించాలని చెప్పినాం, కొనసాగించినాం. అది మీ అందరికి తెలుసు. ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తారా? ఇవాళ మనం కూడా సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి. ప్రైవేట్ స్కూళ్ళు బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, అడుగడుగున ఆర్టీఏ అధికారులను పెట్టి పోలీసులను పెట్టి ట్రాఫిక్లు జామ్ చేయడం. ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు 1,50,000 మంది బయటనే ఆగిపోయింది. ఇటు హనుమకొండ దిక్కు, అటు హుజరాబాద్ దిక్కు, ఇటు సిద్దిపేట దిక్కు 3 రోడ్ల మీద కూడా జాముల్ని. నేను అడిగిన నాయకులు ఏందే అంటే ఇబ్బంది అవుతుంది సార్, రానిత్తలేరు, మధ్యలో ఇబ్బందులు కలిగిస్తున్నారు, కొన్ని లారీలు తెచ్చి అడ్డం పెట్టాను పనికిమాలని అని చెప్పి జామ్ అయిపోయి అక్కడనే ఆగిపోయింది. నేను అన్న ఇంకో అర్ధగంట ఆగి మాట్లాడదామంటే మా వాళ్ళంతా ఉండి లేదు మనోళ్ళు దూరం పోవాలి, ఇక రానోళ్ళు ఎట్లా అందరూ మనం మాట్లాడి సభ ముగించాలని చెప్తే నేను వేదిక మీదకి వచ్చిన. ఇన్ని అడ్డంకులు ఇంత కడుపు ఆపుతారా? బీఆర్ఎస్ సభలను ఆపుతారా? ఈ ప్రపంచనాన్ని ఎవడాపుతాడు? ఆగబడితే ఆగుతుందా? నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది, తప్పకుండా అడుగుతారు ప్రజలు. ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండే? మీకేమక్కడ వచ్చింది? మీకు ఒక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే ఉపయోగపడాలి. నిన్న మన ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, 10 నెలల తెలంగాణ ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చిందని. ఏం కోల్పోయిందా? మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు, అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా? తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని. ఏం బాధ లేదు నాయన, నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో, నీతో ఏం పని లేదు. తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు 0 ఇచ్చారు, గాడిద గుడ్డు ఇచ్చారు, అయినా కూడా నీ బుద్ధి మారలేదు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలని ఈ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మీరు మద్దతు ఇవ్వండి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సూచన చేయండి. ఇవాళ బడి దొంగలు విన్నాం కానీ అసెంబ్లీకి రానోళ్ళను చూసినామా ఎప్పుడన్నా? అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించొని ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి, కడగాలి ప్రభుత్వాన్ని. ఆయన రానే రాడు, ఉల్టా అయిపోయింది. రామ్మని మేము అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడేట స్టార్టింగ్ లగాయితూ ఎండింగ్ దాకా వారి మాట్లాడే ధోరణ, వారు ఏమన్నా ఒక మంచి సూచనలు ఇస్తారేమో ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి, వారు ఏమన్నా మంచి సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా సరిదిద్దుకోగలిగే ఉంటే సరిదిద్దుకోవచ్చు అని చాలా ప్రశాంతంగా వారి ఎంటైర్ స్పీచ్ వినటం జరిగింది. మనసంతా విషాన్ని నింపుకొని పదే కాంగ్రెస్ని ఒక విలన్గా చిత్రీకరిస్తూ, కాంగ్రెస్ పార్టీనే విలన్గా చిత్రీకరించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ పేదవాడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కావాలని పేద ప్రజల ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ఈ 15 నెలలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారి చలవ వల్ల ధనిక తెలంగాణ రాష్ట్రం సుమారు 8,19,000 కోట్లు అప్పుల్లో ఉన్న
అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ అనేక దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని అనేక మంచి కార్యక్రమాలు ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీని ఒక విలన్లా చూపిస్తూ ఒకటి రెండు సార్లు వారు సంబోధించారు. ముందు దాని గురించి రాష్ట్ర ప్రజలకి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని విలన్గా చిత్రీకరించే దాంట్లో అయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలన్గా చిత్రీకరిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని విలన్గా చిత్రీకరిస్తున్నారా? ఆనాడు ఎన్డీఏ చైర్మన్గా, యూపీఏ చైర్మన్గా శ్రీమతి సోనియా గాంధీ గారిని దేవతగా అని పొగిడిన మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ ఎంటైర్ కుటుంబం శ్రీమతి సోనియా గాంధీ గారికి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చిపోయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏదో విలన్గా చిత్రీకరించే తాపత్రయం, ఉక్కురోషం, కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మీరు తెలంగాణ ప్రజల కోసం ఆవేదన పడుతున్నారా, బాధపడుతున్నారా? మీరు ఆ వేదిక మీద చెప్పినట్లు ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది. ఈ వేదిక ద్వారా వారిని కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నా. మీకు 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషలో యాసలో మీరు మాట్లాడింది నమ్మి మీకు అధికారం ఇస్తే ఎటువంటి తెలంగాణని మీరు ఎలా చిత్రీకరించి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు గమనించారు. దానికి ప్రతిఫలం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కానీ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో మీకు వచ్చిన ఫలితాలు కానీ. అంతేకాదు ఏ తెలంగాణ రాష్ట్రంలో మంచి జరుగుద్దని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని ఇస్తే మీరు మంచి సూచనలు చేస్తారు అని తాపత్రయపడ్డాం. అసెంబ్లీ రాష్ట్రానికి పెద్దనే కదా అన్నవాడు ఈరోజు పోలీసుల విషయంలో మాటకు పోలీసులను బెదిరిస్తా ఉన్నారు. మేము వస్తాం. నీ అంత నీచంగా, నీ అంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఎవరు వాడుకోలే. ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు. ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేటు. నువ్వు రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు. పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి. ప్రజలకు రక్షణ కాదు, నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు. ఇది నీ పరిపాలన. ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఇస్తే నచ్చదు, పేదింటి ఇళ్లలో 500 గ్యాస్ ఇస్తే నచ్చడం లేదు, పేద కుటుంబాలకు ఇండ్లు ఇస్తే నచ్చడం లేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే నచ్చడం లేదు. మరి అదే విధంగా ఇళ్లల్లో గుడిసెలల్లో కరెంట్ ఇయ్యలేను ఒక్కరోజు కూడా. ఆ రోజు నేను ఉచితంగా కరెంట్ ఇచ్చినా అని చెప్తున్నా. నువ్వు సవాల్, మేము చర్చకు సిద్ధం. కరెంటు బిల్లులు కూడా కట్టకుండా 60,000 కోట్ల రూపాయలు 60,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయినావయ్యా. ఇవాళ అప్పులు తెచ్చడం గొప్ప అని చెప్తున్నావు. ఇవాళ మొత్తం అమ్మేసి అప్పులు చేసి ఇవాళ ఆ భారం అంతా ఈ ప్రభుత్వం మీద మోసి ఇవాళ మొసలి కన్నీరు ఒక నియంత వచ్చి మొసలి కన్నీరు గారుస్తున్నారు. 10 ఏళ్లలో నువ్వు ధర్నా చౌకను కూడా ఉంచలేదు. ఇవాళ మళ్ళా నీ సిగ్గుగా వచ్చి నీ బిడ్డ కొడుకు అల్లుడు వచ్చి అక్కడ ఇందిరా పార్కు కాడ మేము ఓపెన్ చేసినటువంటి ధర్నా చౌకను వాడుకొని ధర్నాలు చేస్తారు, మొసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ బహిరంగ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించడం అంటున్నారు. మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ సభ జరుగునా, ఆ స్థలం నీకు వచ్చినా, అక్కడ అనేక వాగులు, అదేవిధంగా చెరువులు, కాలువలు, గవర్నమెంట్ కాలువలు కూడా నిస్సిగ్గుగా పూర్తి చేసి ఇవాళ మరి సభ పెట్టుకున్నారంటే ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి ఆలోచించి ఇవాళ పర్మిషన్ ఇస్తే ఇవాళ మొసలి కన్నీళ్లు గార్చడం కోసం రాష్ట్రం ఆగమైంది. రాష్ట్రం ఎందుకు ఆగమైందా? నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైనటువంటి బాధలో నువ్వు ఉన్నావు. ఇవాళ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి ఒక దేవాలయం. చట్టాలు చేసేటువంటి, సంస్కరణలు తెచ్చేటువంటి మరి గొప్ప చర్చా వేదిక అసెంబ్లీ అనేది.
కానీ ఈరోజు అసెంబ్లీని కూడా సొల్లు కబురు అన్నావంటే, అంటే సొల్లు కబురు అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రికి, ఈ కేసీఆర్కు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా? అసలు ఆ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. అంటే మీకు అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తారు, అధికారం లేకుంటే అసెంబ్లీకి రావంటే అసలు నువ్వేం నాయకుడు అంటున్నా? ప్రజల తరపున అధికారం ఉన్నా లేకున్నా ప్రజల తరపున మాట్లాడేవాడు నిజమైన నాయకుడు. నీకు అధికారం లేకుంటే అసెంబ్లీ సొల్లు కబుర్లాగంటే నీ కొడుకుని ఎందుకు పంపిస్తున్నావు? నీ అల్లుని ఎందుకు పంపిస్తున్నావు? మీ బచ్చగాళ్ళు అన్నావు కదా, బచ్చగాళ్ళని ఎందుకు పంపిస్తున్నావు? అందరినీ ఫామ్ హౌస్లో పెట్టుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకోండి, అది బాగుంటుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ బాధ అంతా అధికారం పోయిందని తప్ప నిజంగా ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది కానీ వాస్తవాలు కానీ ఆయన మాట్లాడలేకపోయిండు. ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి వస్తే ఎలా ముసలి కన్నీరు గారుస్తాడో దానికి ప్రత్యక్ష సాక్ష్యం కేసీఆర్ ప్రసంగం. ఇంత